దొండకాయ కర్రీ చేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కాలి. ఉల్లిగడ్డ, మీడియం సైజ్ ఉల్లిగడ్డ మొత్తం వేసేసుకున్నాం. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నా వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చింది. కొంచెం అసలు బాగాలేదు. కరివేపాకు, పుదీనా, దొండకాయ. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోండి దొండకాయ. ఈ ప్లేట్ ఎందుకో పాడైపోతుంది అవుతుంది, అందుకే దీన్నే వాడుతున్నాను. ఇది మొత్తం విరిగిపోయేదాకా నేను తిని వదిలేటట్లేదు. చెంచంగానే గరం అవుతుంది. మంచిగా కలిపేసుకొని కొంచెం పొయ్యిని మీడియంగా పెట్టుకుందాం. స్టవ్ ఇది కొద్దిసేపు మగ్గని. ఇప్పుడు ఒకసారి కలుపుకొని సాల్ట్ వేసుకుందాం. కూరకు సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. రెండు టమాటాలు,
వచ్చింది, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది. ఎందుకనే తర్వాత వీడియోస్లలో నేను పెట్టుకునే ఆర్డర్స్ మీషో, ఫ్లిప్కార్ట్ ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ బాగా పెట్టుకుంటాను నేను. అవి కూడా మీకు షార్ట్స్లో అట్లా పెడతారు వీడియోస్. కానీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తారు, అది బాగుందా బాగాలేదా అని చెప్పేసి. ఎందుకంటే నాకు నచ్చకపోతే నేను రిటర్న్ షిఫ్టింగ్ తొందరగా పెట్టేసుకుంటాను. క్వాలిటీ మంచిగా ఉంటే మంచిగా ఉందని చెప్తాను, మీరు కూడా కొడతారు. బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను. దాని గురించి ఒక వీడియో చేస్తాను. నేను ఆన్లైన్లో ఏవే ఆర్డర్ పెట్టుకున్నా దాని గురించి ఒక వీడియో చేస్తాను. ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, మా ఇంట్లో ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే. మా పిల్లలు అయితే పెరుగు లేకుండా అస్సలు తినరు. నాకు ముందు పెరుగు అలవాటు లేకపోయింది. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు పెరుగు అలవాటు అయిపోయింది. మా ఇంట్లో ఎవరు పాలు తాగరు, అందుకే మేము బయట నుంచి పెరుగు తెచ్చుకుంటాం. ఎవరైనా పాలు తాగితే ఖచ్చితంగా ఇంట్లోనే తోడేసుకునేవారు, ఎవరు తాగరు. ఇప్పుడు పిల్లల బాక్స్కి మాకి అనేవారికి ఇవాళకి పెరుగు. ఇప్పుడు లంచ్ బాక్స్ కట్టేటప్పుడు పెట్టాలి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. మీషోలో ఆర్డర్స్ పెట్టుకొని తెప్పించుకున్న వాళ్ళు చాలామంది జెన్యూన్ రివ్యూస్ ఇవ్వట్లేదు. మీషోలో, ఫ్లిప్కార్ట్లో ఇట్లా చాలామంది అంటే ఆన్లైన్ ఆర్డర్స్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు కరెక్ట్ ఇది ప్రోడక్ట్ మంచిది, ఇది ఎట్లా వచ్చిందని కరెక్ట్ ఇవ్వట్లేదు ఎవరు కూడా. వాళ్ళని నమ్మి మనం తెప్పించుకుంటున్నాం కదా. నేను టమాటా ఎందుకు వేసేసానంటే ఇది కొంచెం ఉడకాల. టమాటా ఎప్పుడైనా కర్రీలో టమాటా మెత్తగా ఉడకాలి. ఇట్లా అది కొంచెం మెత్తగా అయింది కదా టమాటా, కొద్దిగా కొంచెం మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు మనం కారం వేసుకున్నాం. ఈ స్పూన్తో నేను 2 స్పూన్స్ వేసుకుంటాను, ఎందుకంటే దొండకాయ తక్కువే ఉంది. ఓన్లీ టిఫిన్స్ కోసం వేస్తున్నాం కాబట్టి దొండకాయ తక్కువ ఉంది. 2 స్పూన్స్. దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకొని బాగా ఎక్కువ మసాలాలు యూజ్ చేస్తుంటే నేను కూడా కర్రీలలో. ఇప్పుడు బాగా తగ్గించేసేసిన మసాలాలన్నీ. అందుకే మీకు కరెక్ట్గా నేను ఏదైతే వేస్తున్నానో అదే చూపిస్తున్నాను. ఇది కొద్దిసేపు మగ్గనిద్దాం. మళ్ళీ ఒకసారి కలిపేసుకునేది. నేను కారం వేసుకున్న కదా మొత్తం అడగలుపుతుంది, ఒకసారి కలుపుకునేది. ఇది నేను చాలా తక్కువ వండినా, ఎందుకంటే మా పిల్లలు కరెక్ట్గా తినరు. పెరుగు ఉంటే తింటారు, లేకపోతే తినరు. అందుకే నేను తక్కువనే ఉంది. మళ్ళీ దీనికి పక్కకు చారు కానీ ఏదైనా చేయాలి కంపల్సరీ. దీన్ని ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకున్నాం కొద్దిసేపు. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం దీన్ని. ఎందుకంటే నూనెలు తగ్గించుకుంటానని చెప్పినా కదా, అన్నీ వేసేసిన అయిపోయింది. ఇట్లా నూనె అంతా పైకి వచ్చే వరకు మంచిగా మగ్గించుకోవాలి. బాగా లేతగా ఉంది ఇది కూడా, దొండకాయ తొందరగా ఉడికిపోతుంది. ఇంకొకసారి మగ్గించుకున్నాం, ఎందుకంటే కారం వేసిన కదా నేను. కారం కొంచెం ఉడకని, వాటర్ పోస్తే బాయిల్ అయిపోయి ఆ కారం ఉడుకుతుంది. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కారం కొంచెం ఉడకాలి. అన్నీ
అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, ఎగ్జామ్స్ మంచిగా చదవండి. ఎక్కువ ఫోన్ పట్టుకోకండి ముఖ్యంగా. నా వీడియోస్ నేను తొందరగా అంటే ఎక్కువ నేను తీయకపోవడానికి కారణం కూడా కొంచెం అది కూడా మా బాబు 10th క్లాస్. ఇప్పుడు అంటే నేను వాడికి భయం చెప్పకపోతే వాడు ఫోన్ పట్టుకొనే ఉంటాడు. అందుకే నేను ఫోన్ వీడియోస్గా ఆపేసిన, కొన్ని రోజులు ఆపేద్దామని చెప్పేసి. అట్లా కొంచెం నా కాపీరైట్ గైడెన్స్ అది కూడా పడ్డది, స్ట్రైక్ పడ్డది ఛానల్కి. ఫోన్ వదిలేద్దాంలే అని చెప్పేసి వదిలేసిన. నిన్న నుంచి నా వీడియోస్ స్టార్ట్ అయినాయి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. ఒకటి ఏంటంటే మనకు ఎందుకు స్ట్రైక్ పడ్డదంటే సినిమా సాంగ్స్ వేరే వాళ్ళ వీడియోస్ బాగున్నాయి కదా, ఫన్నీగా ఉన్నాయి, నవ్వు వచ్చింది అని చెప్పేసి మనం పెడితే అది సినిమా సాంగ్స్కి కొన్ని దాంట్లకు మనం ఇంకా అంటే కొత్తగా ఛానల్ కాబట్టి మనకు తెలియదు, తెలుసుకోవాలి. దానికి నాకు స్ట్రైక్ పడ్డది. ఇప్పటి నుంచి జాగ్రత్తగా మన వాయిసే ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఓన్గా వాయిస్ ఇచ్చింది వేరుంటుంది. మనం ఏదైనా సాంగ్ పెట్టిన దానికి స్ట్రైక్ పడుతుంది, ఖచ్చితంగా స్ట్రైక్ పడుతుంది. 1-2-3 సార్లు వార్నింగ్ ఇస్తారు, ఆ తర్వాత స్ట్రైక్ ఇస్తారు. మీరు కూడా అట్లాంటి తప్పులు చేయకండి. అసలు ఖచ్చితంగా వాయిస్ ఇవ్వండి. మనమైతే కనిపించట్లేదు కదా, కనిపించకుండా వీడియోస్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే వాయిస్ ఇవ్వండి, ఏం కాదు. అడగంటుతున్నట్టుంది నాకు, వస్తుంది. నా వాయిస్ బాగా చిన్నగా వస్తుందని అంటున్నారు కదా, మా పిల్లలే అన్నారు. దొండకాయ మొత్తం ఉడికిపోయింది కదా, టమాటా కూడా ఉడికిపోయింది. మనకి పోయి ఆపేసుకోవాలి. పొయ్యి పని చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాం కదా, కొత్తిమీర జుట్టు మొత్తం ఊడిపోయే వాళ్ళు ఎంత తింటే అంత మంచిదండి. ఖచ్చితంగా కొత్తిమీర చట్నీ, కొత్తిమీర సలాడ్ అట్లాంటివి ఖచ్చితంగా చేసుకొని తినండి. దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది. వాడికి టిఫిన్ బాక్స్ పెడతా అని చెప్పిన మా బాబుకి. తొందరగా తింటున్నారంటే ఇప్పుడు పిల్లలు 11 వరకు తినేస్తున్నాం మమ్మీ, తొందరగా పంపించే బాక్స్ అన్నాడు. ఆల్రెడీ లేట్ అయిపోయింది నా బాక్స్ ఇవ్వడం. కలిపి పెట్టేస్తే తొందరగా తింటున్నాడు. ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉందంట. కొద్దిగా సాల్ట్ వేసుకోండి. బాగా వేడిగా ఉంది, అందుకే చేతితో కలపట్లేదు. రోజు ఇదే పని అయిపోతుంది, వేడిగా ఉంటుందని చేతితో కలపడానికి కూడా రావట్లేదు. నిజంగా 10th క్లాస్ పిల్లలందరూ బాగా చదువుకోండి అమ్మా, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. నా వీడియో చూసే వాళ్ళకి, చూడని వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మంచిగా చదువుకోండి. నా వాయిస్ బాగా చిన్నగా వస్తుంది, ఎందుకంటే బాగా ఏమంటారు సర్ది, దగ్గు అన్నీ వచ్చేసినాయి. బాక్స్ పెట్టేయాలి. అది మంచిగా కలిపేస్తాను. మళ్ళీ సాల్ట్ వేసిన ఇక్కడ కంచె కలిపకపోతే ఉప్పు అనిపిస్తుంది, అందుకే మంచిగా కలిపేసిన.
ఒక బాక్స్లో పెట్టేసేస్తాను.